Welcome back to my YouTube channel, Chandana Sham. మీరు చూసారు కదా నాని ఫర్ ద ఫస్ట్ టైం నేను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే చందన శ్యామ్ అన్నాడు వాడు. సో ఇదే అనమాట ఫస్ట్ టైం వాడు అనేది. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము లిడిల్ అనే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయితే అయ్యాం కానీ తర్వాత చాలా చలి ఉందన్నమాట. దాని నెక్స్ట్ డేనే స్నో పడింది అండ్ వీడియో తీయడం కోసమే బయటికి వెళ్ళాము. బట్ మేమేమనుకున్నాము జస్ట్ లోపల కదా మనం షూట్ చేసేది, సో నో వరీస్ అని అనుకొని స్టార్ట్ అయ్యాము. కానీ చాలా చాలా చల్లగా ఉండే అక్కడ. అండ్ సరే మెయిన్ టాపిక్ వచ్చేసి లిడ్లీ గురించి కదా. సో లిడ్లో వచ్చేసి అదొక సూపర్ మార్కెట్ అనమాట. నేను మొన్న చూపించింది మీకు లోకల్ మార్కెట్, అది షెఫీల్డ్లో, కానీ ఇది సూపర్ మార్కెట్. సో యూకేలో 4 ఉంటాయన్నమాట, లిటిల్, టెస్కో, ఆల్డీ అండ్ ఆస్డా అని. సో మనం ఇక్కడ మొత్తం గ్రాసరీ షాపింగ్ మొత్తం ఇక్కడే చేసుకోవచ్చు. సో అది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఇలా ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ మేము ఇలా బొకే ఉంటాయి. మనము దేవునికి పూలు పెట్టాలంటే మేము ఇవే కొంటాము. అండ్ ఒక్కటి వచ్చేసి 250, 500 అలా ఉంటుంది. సో ఫ్లవర్స్ కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ సెక్షన్ పక్కనే ఫ్రూట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రూట్స్లో అయితే గ్రేప్స్, రాస్బెర్రీ ఇలా ప్యాక్ చేసి పెట్టింటారు. సో రాస్బెర్రీస్ వచ్చేసి 179 రూపీస్ అలా. కొన్ని అయితే ఇలా కట్ చేసి పెట్టింటారు అనమాట, సలాడ్ లాగా. మనం తీసుకొని డైరెక్ట్గా అలానే తినేయచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా, క్యాబేజ్, లెట్యూస్ అవన్నీ చాప్ చేసి పెట్టేసింటారు ముందే. సో అలా అవి ఒక 59 ప్యాక్, 59 రూపీస్ అలా. నెక్స్ట్ క్రిస్మస్ కదా, సో క్రిస్మస్కి చాక్లెట్స్ అని చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్. ఇక్కడ 3 క్యాప్సికమ్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అనమాట. నాకైతే షాక్. అండ్ టొమాటోస్ చెప్పా కదా లాస్ట్ టైం లేవు అని చెప్పి, ఇక్కడ చూడండి ఇది ఒక 15-20 టొమాటోస్ ఉంటాయి 1 kg అలా. 200 రూపీస్. టొమాటోస్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక కుకుంబర్ వచ్చేసి 99p అంటే 100 రూపీస్ అనుకోండి. బీట్రూట్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి లిడ్లలో, అంతా ఫ్రెష్గా ఏమి అనిపించవు. దానికి 119 రూపీస్. ఇంకా ఇవి బేబీ కుకుంబర్స్ నేను యాక్చువల్లీ నాని కోసం అని తీసుకుంటాను. అవి కూడా 99p, 100 రూపీస్. అండ్ క్యాబేజ్, లెట్యూస్ ఇవన్నీ కూడా 99. యాక్చువల్లీ 100 రూపీస్ కంటే తక్కువ ఇక్కడ ఏమీ రాదు అనమాట. అది ఇలా అక్కడ 5 లెమన్స్ వచ్చేసి 100 కదా, ఇక్కడ 5 లెమన్స్ వచ్చేసి 69p అంటే లైక్ 69 రూపీస్. ప్లమ్స్ కూడా కొన్ని చెడిపోయినాయి, కొన్ని బాగాలేవు. అదే ఇక్కడ సూపర్ మార్కెట్ కదా, ఇక్కడ అన్ని తెచ్చి పెట్టింటారు, ఫ్రెష్గా ఏది దొరకదు. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించింది అది లోకల్ మార్కెట్, సాటర్డే సండే మాత్రమే ఉంటుంది. ఐ థింక్ సాటర్డే ఒక్కరోజే, అప్పుడు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. అందుకే మేము మోస్ట్లీ అక్కడే కొంటాము. ఇక్కడ గ్రాసరీ షాపింగ్ కన్నా వస్తాము. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా తక్కువ కొనేది. ఎగ్స్, మిల్క్ అవన్నీ ఈ స్టోర్లో ఎక్కువ. ఇంకా క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ 99p, 79p అంటే క్యారెట్స్ తక్కువ ఉన్నాయి. 79p అంటే లైక్ ఆల్మోస్ట్ 80 రూపీస్ అలా. ఇంకా ఇక్కడ 3 ఆనియన్స్ వచ్చేసి 1.79 అంటే 179 రూపీస్ అలా. 3 ఆనియన్స్ వచ్చేసి 199 అంటే నేను షాక్. అందుకే మేము యూజువల్లీ అది తీసుకోము. మూర్ మార్కెట్లో 4 kg బ్యాగ్ 279 రూపీస్ అంటే మేము లాస్ట్ టైం అది తీసుకున్నాము. అండ్ ఇవన్నీ లిక్విడ్ డిటర్జెంట్స్ అనమాట, కిడ్స్వి మనకి. ఇంకా దీని ప్రైజెస్ అన్నీ లైక్ ఆల్మోస్ట్ ఇండియా లాగానే. అండ్ ప్రతి దానికి ఇలా మెన్షన్ చేసి ఉంటారు అనమాట బోర్డులో, కేక్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అని. ఇక్కడ నాకు కేక్స్ అస్సలు నచ్చవు, నార్మల్ కేక్ లాగా ఉంటాయి, ఏం టేస్టే అనిపించదు. సో కప్ కేక్స్ ఇది మై ఫేవరెట్, కానీ అవి కాస్ట్లీ. అవి 700 రూపీస్ అనమాట. ఒక 8-9 కప్ కేక్స్ ఉంటాయి అంతే. అండ్ ఇంకా ఇవన్నీ బ్రెడ్ సెక్షన్, టీ, కాఫీకి అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో కాఫీలో, చాలా చాలా బాగుంటాయి కాఫీస్ ఇక్కడ. సో నా మోస్ట్ వచ్చేసి కాఫీ, కానీ టీ పౌడర్ ఏం బాగుండదు, ఏం దొరకదు కూడా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ సాసెస్, వెజ్
ఇలా టిన్స్ అనమాట. ఇంకా నార్మల్ ఇండియాలో ఉన్నట్టే పాస్తా సాస్ అని వీళ్ళవి ఏమేమో సాసెస్ ఉంటాయి. సో అది ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చాప్డ్ టొమాటోస్ అని ఉంది కదా, అవి మనకు టొమాటో కాస్ట్లీ ఉన్నప్పుడు మేము ఆ టిన్స్ వాడతాం. ఇదే చూపిస్తున్నాం కదా, ఇది ఒక టిన్ వచ్చేసి 69 రూపీస్ ఏమో అలా. అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ వచ్చేసి 10 kg బ్యాగ్ 1699 అంటే 1700 800 10 kg బ్యాగ్ బాస్మతి రైస్. సో ఇండియాలో కంపేర్ తెలీదు ఎంత ఉంది ప్రైస్ అని. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఇక్కడ పాస్తా తినే ఉంటారు కాబట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ ఉంటాయి. అండ్ ఎగ్స్ కొంచెం కాస్ట్లీనే, కానీ ఇక్కడ నేను వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ చాలా చూసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా టాయ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ కదా, చాలా ఆఫర్స్ ఉంటాయన్నమాట. సో ఇలా టాయ్స్ కూడా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెల్త్ అండ్ బ్యూటీ అండ్ టిష్యూ సెక్షన్ అనమాట. సో సోప్ షాంపూ డ్యూరోల్స్, సో మనకి ఏమైనా టాయిలెటరీస్ కావాలంటే అన్నీ ఈ సెక్షన్లో దొరికేస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు టిష్యూ సెక్షన్ చాలా పెద్దది, ఎందుకంటే టిష్యూస్ ఎక్కువ వాడతారు కాబట్టి. కిచెన్ రోల్, టాయిలెట్ రోల్, సో టిష్యూస్లో కూడా కొన్ని ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని ఇది చూసిన తర్వాతనే అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి వైన్, బియర్ అవన్నీ ఉంటాయి. సో ఇలా వైన్, బియర్ ఏమైనా కొనాలి అంటే మనము ఒక ఐడి ప్రూఫ్ చూపించాలి. సో ఈ ఏజ్ వరకే వాళ్ళు సెల్ చేస్తారు. సో మనం ఐడి ప్రూఫ్ లేకపోతే అవి మనకి సెల్ చేయరు. సో అదొక గుడ్ థింగ్ ఇక్కడ. అండ్ ఇక్కడ మెడిసిన్ అండ్ టిష్యూస్ అదే ఇందాక చూపించా కదా, అలా ఇవి కిడ్స్కి రిలేటెడ్ అనమాట. సో డైపర్స్, వెట్ వైప్స్, కిడ్స్కి ఏమైనా మెడిసిన్ కావాలంటే ఇలా ఇక్కడ యూజువల్లీ బేసిక్ మెడిసిన్స్ ఇలా పెడతారు. కానీ మనం నార్మల్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్స్ కొనాలి అంటే ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ రెడీ ఫుడ్స్, సో పిల్లలకి ఇక్కడ మంత్ వైజ్ స్నాక్స్ ఉంటాయన్నమాట. ఈ మంత్కి స్నాక్స్ అని సో అలా అరేంజ్ చేసి పెట్టింటారు నీట్గా. సో ఈజీ టు పిక్, అంటే హ్యాండీగా ఉంటుంది అనమాట పిక్ చేసుకోవడానికి. అది ఒకటి నాకు బాగా నచ్చుతుంది లిడ్లోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. సో ఫ్రోజన్ ఫుడ్స్లో ఫస్ట్ వచ్చేసి పిజ్జాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ వీళ్ళు ఎక్కువ తినేది బీఫ్. సో బీఫ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, బీఫ్ అండ్ పోర్క్. నెక్స్ట్ వచ్చేసి చిప్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్ పొటాటో, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్, ఫ్రోజన్ ఫుడ్ నాకు తెలిసి వీళ్ళు ఎక్కువ తింటారు. మాకు కూడా అలవాటు అయిపోయింది, బట్ మంచిది కాదు హెల్త్కి అంటారు. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు. అదే చెప్పా కదా, ఫ్రోజన్ బర్గర్, చికెన్ నగెట్స్ ఇవన్నీ కామన్. అండ్ ఇక్కడ నేను ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో యూకేలో వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ గ్యాస్ట్రో రెడ్ హ్యాండ్ చికెన్ అని ఉంటుంది. ఎవరికైతే మనం ఇండియాలో కబాబ్ లేదా చికెన్ పకోడా తింటాం కదా, సేమ్ అదే ఫీల్ వస్తుంది అనమాట. అండ్ మా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి అది రెడ్ హ్యాండ్లో గ్యాస్ట్రో అని చెప్పి అదొక బ్రాండ్. అది ట్రై చేయండి, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. చాలా బాగుంటుంది, అది ఇండియా ఫీల్ వస్తుంది కొంచెం. అండ్ నెక్స్ట్ ఇంకా గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్. ఇక్కడ చూడండి స్వీట్ సోట్ చికెన్ రైస్ అని, మ్యాక్రాన్, పిజ్జా, పాస్తా, బీఫ్, ఇలా ఏమో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. యూజువల్లీ నేను సమోసా కూడా చూసిండే, ఫ్రోజన్ సమోసా. ఇక్కడ నేను చేస్తుంటే ఆల్మోస్ట్ నాని చేస్తున్నాడు. శ్యామ్ హెయిర్ కట్కి వెళ్ళిండే అప్పుడు. దాని తర్వాత ఇంకా నాన్న ఫుల్ క్రాంకీ అయిపోయాడని దింపేసిన నానిని. హీ స్టార్టెడ్ వాకింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఫ్రోజన్ ఫుడ్స్, ఇవన్నీ ఫ్రోజన్ నాన్ వెజ్. అవతల సైడ్ అంతా వెజ్ ఉండే కదా, ఇక్కడ నాన్ వెజ్ అనమాట. ఫిష్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ అక్కడ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి స్పెసిఫిక్గా చూడలేదు ప్రైజ్. ఇండియన్ స్టైల్ ఏదో ఉంది, అది నాకు తెలియదు. నెక్స్ట్ కేక్ సెక్షన్, ఇలా ఒక సైడ్ పిజ్జా, ఒక సైడ్ బర్గర్, ఒక సైడ్ ఫ్రోజన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్నీ ఫ్రోజన్వి ఇక్కడ ఎక్కువ వాడతారు. అండ్ ఇంకా ఐస్ క్రీమ్,
సెక్షన్లో ఐస్ క్రీమ్స్ నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి రాస్బెర్రీ. చాలా బాగుంటుంది రాస్బెర్రీ. మ్యాగ్నమ్, యూజువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు నాకు మ్యాగ్నమ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ రాస్బెర్రీ. ఇలా నెక్స్ట్ డంప్లింగ్స్ అంటారు, మోమోస్ లాగానే ఉంటాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ లార్జ్ టర్కీ 2900 రూపీస్. గూజ్ అని ఉంది, అది కూడా తింటారా అని అనిపించింది, అయ్యో అనుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాని. ఇలా నేను చెప్పా కదా ఇందాక ఏడ్చడం స్టార్ట్ చేసినాడు అని చెప్పి, ఇంకా ఇప్పుడు కిందికి దింపితే నాని ఇంకా కిందికి దిగి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి యోగర్ట్స్ బటర్. ఇక్కడ యోగర్ట్స్ బటర్ వచ్చేసి ఇండియా కంపేర్ చేస్తే తక్కువనే అనుకుంటాను. 200 రూపీస్ 4 pounds లోపలనే ఉంటుంది బటర్ కొంచెం కాస్ట్ తక్కువ. చీజ్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇవి వచ్చేసి ఇది మా స్టిక్కీ టాఫీ బెడ్డింగ్ అనేది మా ఫేవరెట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ యోగర్ట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కిడ్స్కి అని సపరేట్గా దొరుకుతుంది. సో నేను ఎప్పుడైనా మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నేను నానికి ఏం యూస్ చేస్తానని మెన్షన్ చేస్తాను, సో మీరు అది తినిపించవచ్చు. ఇది ఎక్కువ స్క్వీజీ పౌచెస్ అని రాస్బెర్రీ నాని ఎక్కువ తింటాడు, స్క్వీజీ పౌచెస్. అండ్ ఇది ఇప్పుడు చూపిస్తా, ఇది స్ట్రాబెర్రీ వెన్నెలా అని చెప్పి ఒకటి దొరుకుతుంది. సో ఇవి నానికి ఎక్కువ పెడతాను అనమాట. అండ్ ఇవన్నీ ఇంకా యోగర్ట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ఇంకా నేను చెప్పా కదా నాని స్టార్టెడ్ వాకింగ్, ఇప్పుడు నేను వాడిని చూస్తూ నేను షాపింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ సెక్షన్ అనమాట. మిల్క్ సెక్షన్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి ఇక్కడ. స్కీమ్డ్ మిల్క్, సెమీ స్కీమ్డ్, హోల్ మిల్క్ అని. సో స్కీమ్డ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, సెమీ స్కీమ్లో వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది, హోల్ మిల్క్లో వాటర్ యాడ్ చేయరు. సో దానికి కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ 1.5 లీటర్స్ 2 లీటర్స్ వచ్చేసి 145 రూపీస్ అనమాట. అది ప్రైజ్ హోల్ మిల్క్ది. సెమీ స్కీమ్ది దానికి కొంచెం తక్కువనే ఉంటుంది. అండ్ ఇవన్నీ వాటర్, స్ప్రైట్, కోక్ అవన్నీ తక్కువనే ఇక్కడ 69-70 రూపీస్కి అంతా దొరికేస్తుంది. వాటర్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. వీళ్ళు వాటర్కి ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని తాగుతారు, స్పార్క్లింగ్ వాటర్ అని ఇంకా ఏమేమో ఉన్నాయి. ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు అంతగా తెలీదు బికాజ్ ఐ డోంట్ యూస్ దెమ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి, అవి రీజనబుల్ ప్రైజెస్. 2 లీటర్స్ 49-50 రూపీస్కి అంతా దొరికేస్తుంది. అండ్ ఇవి కూడా చాలా అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమేమో నాట్. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చీజ్, అదే చెప్పా కదా చీజ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క చీజ్కి ఒక్కొక్క ప్రైస్. సో అది 10 slices 179 రూపీస్. ఇవి అయితే ఇక్కడ కిడ్స్ ఎక్కువ తింటారనమాట ఈ చీజ్. సో అలా గ్రేటెడ్ స్లైసెస్, హోల్, చాలా ఇవన్నీ చీజ్ సెక్షనే. అసలు మనం పిక్ చేసుకోవడంలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ చీజ్ పిక్ చేసుకోవాలా అని. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రై చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ అనమాట. మళ్ళీ చికెన్, బీఫ్, పోర్క్ అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టింటారు నీట్గా. అదే మనం మొన్న వెళ్ళిన లోకెట్ మార్కెట్లో ఇలా ప్యాక్ చేసి పెట్టిండ్రు. వీళ్ళంతా నీట్గా అన్నీ నీట్గా చాప్ చేసి అంతా పెట్టింటారు. చికెన్ మాత్రం చాప్ చేయరు, నాకు అయితే కోపం వస్తుంది. ఇక్కడ స్కిన్ కూడా పీల్ చేసిండారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా రైస్ కూడా అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట ఇవి. రైస్, ఇందాక డంప్లింగ్స్ అని చెప్పా కదా లైక్ మోమోస్ లాగానే ఉంటుంది. అండ్ ఇది ఇండియన్ బాస్మతి రైస్ విత్ చికెన్ కర్రీ, ఏం బాగుంటుంది. సో ఇండియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ డోంట్ ట్రై ఇట్. సో ఇలా ఇవన్నీ రెడీ టు ఈట్ అనమాట. సో ఇప్పుడు ఇండియాలో కూడా చాలా రెడీ టు ఈట్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. సో ఇక్కడ కూడా అలానే సేమ్. అండ్ ఇది బిస్కెట్ సెక్షన్స్ అనమాట. బిస్కెట్స్లో కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. కానీ నాకు
ఇండియాలో చూసిన బిస్కెట్స్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చూస్తున్నాను అని అనిపిస్తుంది. కానీ ఐ సజెస్ట్ రిచ్ టీ అని. ఎవరికైనా టీ లవర్స్, టీ విత్ బిస్కెట్స్ అంటే అది రిచ్ టీ అనే ఒక బిస్కెట్ దొరుకుతుంది. సో టీలో యమ్మీ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి బిస్కెట్స్, జామ్స్, జార్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. నటెలా ప్రైజెస్ ఒక్కొక్కటి చెప్పాలంటే ఈ వీడియో ఇంకా ఫుల్ లెంత్ అయిపోతుంది. సో నేను ర్యాండమ్గా చాక్లెట్స్, ఇవన్నీ చాక్లెట్ సెక్షన్ అనమాట. నాని ఈ సెక్షన్లో పిలుచుకపోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ నేను నానికి చాక్లెట్స్ ఇవ్వము. ఇది మా ఫేవరెట్ చాక్లెట్, సో అందుకే చూపిస్తున్నాను. సో ఇలా, సో ఈ సెక్షన్కి పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు అయితే చాలా చాక్లెట్స్ వస్తున్నాయి బికాస్ క్రిస్మస్ కదా, అందుకే. అండ్ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ డూ ట్రై. ఇంకా ఇవన్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాకో చిప్, చాకో రైస్, కార్న్ ఫ్లేక్స్ అని ఏమేమో ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇంకా టిన్లో దొరికేటివి. ఇక్కడ ఇంకొకటి, మనకి ఏమన్నా వెజిటేబుల్స్ అలా కాస్ట్లీ అనిపిస్తే టిన్లో, వెజిటేబుల్స్ కాదు ఏమంటారు అవి, సిరియల్సా, ఐఎమ్ నాట్ షూర్, బ్రౌన్ చెన్నా, బ్లాక్ చెన్నా, రెడ్ కిడ్నీ బీన్స్ అవి ఏమన్నా ఉంటాయి. ఇలా టిన్లో దొరికేటివి అంటే ఈజీ కుక్ చేయడానికి. మషీ పీస్, ఇలా బీన్స్ ఇవన్నీ ఈజీ అండ్ కుక్ చేయడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే వస్తాయి అన్నమాట. సో అది ఒకటి నేను చెప్పాలనుకున్నాను మెయిన్గా. అండ్ ఇక్కడ ఇంకా నాని కౌంటర్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వెళ్ళే టైంలో. ఇంకా ఇవన్నీ వచ్చేసి బ్రెడ్ సెక్షన్స్. బ్రెడ్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయంటే, బర్గర్ బ్రెడ్ అని చెప్పి ఏమేమో. మేమైతే ఆల్మోస్ట్ వైట్ బ్రెడ్ తీసుకుంటే కూడా మనం ఇండియన్ బ్రెడ్ లాగా స్వీట్గా అయితే అస్సలు ఉండవు. అదేదో ఒక రకమైన సాల్టీ ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. నాకు అస్సలు నచ్చదు. వైట్ బ్రెడ్ కోసం అని సపరేట్గా మేము ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. సో నాన్ వెజ్లో ఇలా అంత నీట్గా ప్యాక్ చేసి పెట్టింటారు అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటాయి. బీఫ్లోనే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చికెన్ సెక్షన్ కొంచెం తక్కువ. ఇది హోల్ చికెన్, స్టఫ్డ్ హోల్ చికెన్ 549 ఒక హోల్ చికెన్. ఒక 1.8 kg లేదా 2 kg ఉంటుంది. సో 500 రూపీస్. ఇలా నేను చెప్పా కదా, చికెన్ మాత్రం కట్ చేసి పెట్టారు, విత్ స్కిన్ అలానే పెడతారు. చికెన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, థైస్, లెగ్స్ అని. సో ఇలా 2 legs వచ్చేసి 200 రూపీస్ ఇలా. కానీ స్కిన్ తీసి పెట్టారు, అలానే పెడతారు. ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. అండ్ ఇలా చికెన్ డ్రమ్ స్టిక్స్ అని ఇలా నీట్గా ప్యాక్ చేసి ఉంచుతారనమాట. సో మనం జస్ట్ తీసుకొని వచ్చి మనకి స్కిన్ పీల్ చేయాలనిపిస్తే పీల్ చేసుకొని తినడమే. అండ్ ఇక్కడ ఇంకా ఫ్రోజన్ ఫుడ్ చికెన్లో కేఎఫ్సీ లాగా జస్ట్ సాసేజెస్ ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసేజెస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ సలాడ్ ఇందాక చూపించా కదా, అలా సలాడ్, షూజీ ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టింటారనమాట నీట్గా. ఇంకా కొరియాండర్, చిల్లీస్ ప్రైస్ చూస్తే షాక్ అయిపోతారు. ఇక్కడ 3 చిల్లీస్ ఉన్నాయి కదా, 3 చిల్లీస్ వచ్చేసి 57 రూపీస్. ఓన్లీ 3 చిల్లీస్. అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి ఫింగర్ చిల్లీస్ అని చెప్పి, ఒక 10-15 ఉంటాయి, 69 రూపీస్. అసలు చిల్లీ ఎంత కాస్ట్లీ. కొరియాండర్ 100 grams వచ్చేసి 119 రూపీస్. అంత కాస్ట్లీ అసలు కొరియాండర్ చిల్లీస్ అంటే. లిటిల్లో ప్లీజ్ డోంట్ బై కొరియాండర్ అండ్ చిల్లీస్, చాలా ఎక్స్పెన్సివ్. చిల్లీస్ కావాలంటే ఆస్తాలో కొంచెం తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. సో ఇదన్నమాట నాన్ వెజ్ సెక్షన్, ఇందాక చూపించా కదా అలా. అండ్ ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్, సాసేజెస్, ఫిష్ చూపిలే కదా, ఇలా ప్యాక్ చేసి పెట్టింటారు. ఆ 2-3 ఫిషెస్ ఉంటాయి, 289 రూపీస్. చికెన్ ఫిష్ ఫిలెట్స్ వచ్చేసి 800 రూపీస్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో అండ్ ఎంట్రన్స్ ఇది 3-way ఉంది. అక్కడ అలా స్టెప్స్, అండ్ ఇక్కడ లిఫ్ట్ ఎక్కి ప్రామ్ ఉన్న వాళ్ళు లేదా వీల్ చైర్ ఉన్న. నెక్స్ట్ వచ్చేసి బిల్లింగ్ సెక్షన్ అనమాట. ఇలా సెల్ఫ్ బిల్లింగ్ చేసుకొని
ఇలా బ్యాటరీస్ ఉంటాయి అనమాట. మనం ఇంట్లో యూజ్ చేసి వద్దు అనుకున్న బ్యాటరీస్ తెచ్చి మనం అక్కడ వేయవచ్చు. అండ్ ఇది ఎగ్జిట్ వే. ఇది అనమాట లిడ్ల్ ఒక సూపర్ మార్కెట్ షాపింగ్ స్టోర్. సో హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అండ్ ఒక ఐడియా వచ్చింది మేము గ్రాసరీస్ అండ్ ఐటమ్స్ ఎలా షాప్ చేస్తామని చెప్పి. సో అది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వస్తుంటే మాకు సిటీ సెంటర్లో, ఇది సిటీ సెంటర్లోనే ఉంది షాపింగ్ మాల్. సో సిటీ సెంటర్లో మాకు ఇక్కడికి చిన్న యాక్టివిటీ కనిపించింది అనమాట. అందుకే నానిని వెంటనే ఎక్కిచ్చేసి మేము అంటే లైక్ నాని క్యాంకీ అయిపోతుండే, చల్లగా ఉందని చెప్పాక కదా. సో అట్లీస్ట్ ఇలా యాక్టివిటీ చేపిస్తే కొంచెం యాక్టివ్ అవుతాడని చెప్పి నేను ఇలా ఎక్కించాను అనమాట. నాని శ్యామ్ వెళ్ళారు ఇద్దరు, చాలా బాగుండే. అలా అయిపోయిన తర్వాత అండ్ జస్ట్ ఇంకా సిటీ సెంటర్ లోపలికి క్రిస్మస్కి ఎలా డెకరేట్ చేశారు అని చూడడానికి వెళ్ళే లోపలే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో కొంచెం ఇలా గ్లిమ్స్ తీసాను. సో నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను అది కూడా క్రిస్మస్ డెకరేషన్ వీడియో అని సపరేట్గా చేస్తాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ I can film the videos for you. Thank you guys. Bye bye.